3 గంటలకు నిన్న వచ్చే अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ఇంట్లోకి వస్తారు ఇంకా అరుచుకుని ఉంటారేమో 100 మంది వచ్చేతామా ఈ సైడ్కి వచ్చి స్టోర్ బియ్యంకి వస్తే 3 గంటలకే వస్తున్నాము. అంతా 3 గంటలకు వచ్చినాము. వాళ్ళ 7 గంటలకు వస్తారంటే పనులు కూలి పోయేవాళ్ళము. ఎట్లా చేసేది దీనికి వస్తానట్లే బియ్యం వేసేటట్టుగా పరిష్కారం చేస్తే మాకు చాలా అంతే చాలా సంతోషం. 4 గంటలకి 3 గంటలకే వచ్చినాం. ఇప్పుడు 4 గంటలకు వచ్చింటే 3 గంటలకే వచ్చిండే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంత పొద్దుగాలే 3 గంటలకి ఎందుకు పొద్దుగాలంటే ఏం చేయాలి? ఇంకా 8 గంటలకు వస్తే కూలి పని పోలే కదా. మేము ఎంత తొందరగా వస్తామంటే ఇంకా రావాలి కదా సార్. నెట్వర్క్ లేదు, టవర్ చెప్తాను లేదు, మళ్ళీ రాపోండి రేపు రాపోండి ఇట్లే చెప్తానంటారు సార్. ఇంతూరికి ఇన్ని సొసైటీలు ఉండిపోయి ఒక సొసైటీలు అయితే ఎంతమంది అని వేసుకున్నట్టు మాకు అన్ని ప్రాబ్లం ఉంటాయి సార్. హాస్పిటల్ పోలే పెనుగొండకి ఇప్పుడు 10 గంటలకి వీళ్ళందరూ కూడా నేను బియ్యం వేసుకొని పోయేది సార్. చెప్పండి సార్. ఎన్ని గంటలకు వచ్చినారు? మేము వచ్చినాము కదా 5:30కు వచ్చినాను. రోజు ఇదే బాధనా మాది? 4-5 నెలల వంటి ఇదే బాధ సార్ మాది. పోయిన నెలలు అసలు ఇడేట్ పెట్టేసింది బియ్యం వచ్చే కబ్బుకు వచ్చి కాపుని వెళ్ళిపోయారు. గతంలో కాకుండా ఇప్పుడు ఎంబ్రూ ఆపరేటర్కి లాగిన్ ఇచ్చినారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎంబ్రూ ఆపరేటర్ ద్వారా పంపిణీ చేస్తారు. వాళ్ళకి వ్యాన్లు కూడా ఇచ్చినారు. నెల వాళ్ళకి 20,000 శాలరీ కూడా వస్తుంది. వాళ్ళ టైంకి రావడం లేదు. రోజుకి అది కాకుండా ఇప్పుడు మాకు సిఎస్డిటి గారు రోజుకి 150 కార్లు మాత్రమే ఇమ్మన్నారు. ఇక్కడ చూస్తే అది అన్ని షాపులు ఓపెన్ కావు. ఏదో ఒక డీలర్ షాప్ ఓపెన్ అయితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు చెప్పండి. వాళ్ళు ఏమంటారంటే మాకు వీళ్ళెవరు ఫుడ్ కమిషనర్ ద్వారా ఆర్డర్స్ వచ్చినాయని చెప్తున్నారు. 150 కార్లు ఏమని ఎవరు చెప్పారు? మాకు సిఎస్డిటి గారు వచ్చారు. మన తనకి కూడా వచ్చినారు. 150 పైన ఎక్కువ వచ్చింటే షాప్ నెంబర్ 24ది ఇట్లా మిషన్ ఈపాస్ మిషన్ కూడా తీసుకెళ్ళారు సిఎస్డిటి గారు. అది ఇప్పుడు వేసవకాలం ప్రారంభమైంది. అసలు ఎందుకు వీళ్ళ బాధలు చెప్పడానికి కూడా సాధ్యం కాదు. 3 గంటలకి వచ్చి కూర్చున్నామంటున్నారు. అవును, వాళ్ళు రాళ్ళు కదా. ఇప్పుడు మేము కూడా కాసుకున్నాం. 4కే వచ్చాను. వాళ్ళు వచ్చి తంబేసి ఆన్ చేసి మేము వీళ్ళకి సరఫరా చేస్తాం కదా. ఎవరు చెప్తా ఉన్నాం బ్రదర్. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ బియ్యం వెళ్ళిపోతాయో ఇస్తారో లేదో అనే పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు 5 కేజీలు బియ్యం వచ్చే వాళ్ళు కూడా ఒక మనిషికి 5 కేజీలే వాళ్ళ ఇంట్లో వచ్చేది. అట్లా వాళ్ళు కూడా గంటల కొద్దీ ఇక్కడ కాసుకుంటారు.